మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు మనం వసంత పంచమి గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఓ పండుగే కాదండోయ్. జ్ఞానానికి, కళలకి, ఇంకా మన జీవితంలోకి వచ్చే కొత్త ఉత్సాహానికి, అంటే వసంత ఋతువుకి స్వాగతం పలికే ఓ అద్భుతమైన రోజు. అసలు ఈ పండుగ వెనుక ఎంత మంచి కథలున్నాయో, మన సంప్రదాయాలు ఎంత గొప్పవో అన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. బ్రహ్మదేవుడు ఈ మహావిశ్వాన్ని సృష్టించిన ఆ మొదటి క్షణం ఎలా ఉండుంటుంది? అంతా ఉంది, కాని ప్రాణం లేదు, శబ్దం లేదు, పూర్తి నిశ్శబ్దం. మరి ఇంట నిశ్శబ్దంగా ఉన్న ప్రపంచంలోకి మాట, పాట, సంగీతం ఎలా వచ్చాయి? మనం గమనిస్తే ఈ పండుగ రోజు చాలామంది పసుపు రంగు బట్టలు వేసుకుంటారు కదా. ఎందుకని? అసలు పసుపు రంగుకి మనం చదువుకునే చదువుల తల్లి సరస్వతీదేవికి మధ్య ఉన్న సంబంధమేంటి? మన జీవితంలోనే అత్యంత ముఖ్యమైనది చదువు. మరి ఆ చదువుల ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఓ పవిత్రమైన రోజు ఉంటుంది. అదే పిల్లల చేత అమ్మఒడిలో కూర్చోపెట్టి మొదటి అక్షరం దిద్దించే ఆ పండుగ. ఏంటది? మీకందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే, అదే మన వసంత పంచమి. సరే, మరి ముందుగా అసలు వసంత పంచమి అంటే ఏంటో, దాని అసలు అర్థమేంటో స్పష్టంగా తెలుసుకుందాం. ఎందుకొచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి చూద్దాం రండి. మన హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షం అంటే వెన్నెల రోజుల్లో 5వ రోజున వచ్చే తిథి పంచమి. ఆ రోజే మనం వసంత పంచమి జరుపుకుంటాం. ఈ రోజుకి 2 ప్రత్యేకతలున్నాయి. ఒకటి, గజగజ వణికించే చలికాలం పోయి చెట్లు చిగురించి పువ్వులు పూసి ప్రకృతి అంతా కొత్తగా తయారయ్యే వసంత ఋతువుకి ఇది ఆరంభం. ఇక రెండోది, మనందరికీ చదువునిచ్చే తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు. అందుకే దీని సరస్వతీ జయంతి అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఓ అద్భుతమైన పురాణ కథలోకి వెళ్ళిపోదాం. అసలు మాటలు, శబ్దాలు లేని ఈ సృష్టికి స్వరం ఎలా వచ్చింది? వినడానికి భలే ఆసక్తిగా ఉంది కదా. కథ ప్రకారం ఏమైందంటే, సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. పెద్ద పెద్ద గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు అన్నీ ఉన్నాయి. కాని ఆయన తన సృష్టిని చూసుకున్నప్పుడు ఆయనకేదో లోటుగా అనిపించింది. అంతా ఉంది, కాని ఎక్కడా జీవకళ లేదు, కదలిక లేదు, శబ్దం అస్సలు లేదు. అంతా ఒక మహా నిశ్శబ్దం ఆవరించి ఉంది. తన సృష్టిలో ఈ ప్రాణం లేనితనాన్ని చూసి బ్రహ్మకు చాలా అసంతృప్తిగా అనిపించింది. అప్పుడు ఆయనేం చేశాడంటే, తన చేతిలో ఉండే కమండలం నుంచి పవిత్రమైన జలాన్ని తీసి సృష్టిమీద ఇలా చిలకరించాడు. అంతే, ఆ నీటి చుక్కలు నేలమీద పడగానే ఒక అద్భుతం జరిగింది. అక్కడ్నించి ఒక మహా తేజస్సు పుట్టింది. ఆ తేజస్సు మధ్యలో నుంచి 4 చేతులతో స్వచ్ఛమైన తెల్లటి బట్టలు కట్టుకుని, ఒక చేతిలో వీణ, మరో చేతిలో పుస్తకాలు, ఇంకో చేతిలో జపమాల పట్టుకుని పద్మాసనంలో కూర్చున్న ఒక దేవి ప్రత్యక్షమైంది. ఆ దేవి ఎవరో కాదు, మన చదువుల తల్లి, జ్ఞానస్వరూపిణి సరస్వతీమాత. బ్రహ్మదేవుడు ఆ దేవిని ప్రార్థించగానే ఆమె తన చేతిలో ఉన్న వీణను మీటడం మొదలుపెట్టింది. ఆ వీణ నుంచి వచ్చిన నాదం, ఆ సరిగమలు విశ్వమంతా పాకాయి. అంతే, అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న సృష్టికి ప్రాణమొచ్చింది, జీవులకు మాటలొచ్చాయి, ప్రకృతికి చైతన్యమొచ్చింది. ఆ అద్భుతం జరిగిన రోజే వసంత పంచమి. అబ్బా, ఎంత అద్భుతమైన కథ కదా. మరి అంత గొప్పగా సృష్టికి స్వరాన్నిచ్చిన ఆ జ్ఞానదేవతను మనం ఈ రోజున ఎలా పూజించాలి? ఆ పూజలో మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. సరస్వతీదేవి రూపాన్ని చూస్తే అందులో ప్రతి వస్తువుకు ఓ గొప్ప అర్థం ఉంది. ఆమె చేతిలో ఉండే వీణ, సంగీతం, కళలు, మన జీవితంలో ఉండాల్సిన సామరస్యం, వీటన్నింటికీ గుర్తు. ఆమె కట్టుకున్న తెల్లటి బట్టలు, ఆమె వాహనమైన హంస, ఇవి స్వచ్ఛతకు చిహ్నం. పాలను నీళ్లను వేరుచేయగల హంసలాగే మనం కూడా మంచి చెడులను తెలుసుకునే విచక్షణ కలిగి ఉండాలని చెప్తోంది. ఇక చేతిలో ఉన్న పుస్తకాలు అసలైన జ్ఞానాన్ని సూచిస్తే, జపమాల మాత్రం మనకు క్రమశిక్షణ, ఏకాగ్రత ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. అంటే అమ్మవారిని పూజించడమంటే ఈ మంచి గుణాలన్నింటినీ మనలోకి ఆహ్వానించడమే అన్నమాట. వసంత పంచమి రోజు చేసే సరస్వతీ పూజ చాలా ప్రత్యేకం. పసుపు రంగు వసంతానికి, జ్ఞానపు వెలుగుకి సంకేతం. అందుకే ఆ రోజు పసుపు రంగు బట్టలు వేసుకుంటారు. విద్యార్థులు అయితే వాళ్ల పుస్తకాలు, పెన్నులు,
రచయితలు వాళ్ళ కలములు, సంగీత విద్వాంసులు వాళ్ళ వాయిద్యాలు, ఇలా ఎవరి పనికి సంబంధించిన వస్తువులను వాళ్ళు అమ్మవారి ముందు పెట్టి పూజిస్తారు. ఎందుకంటే ఆ తల్లి ఆశీస్సులు తమ పనిమీద, చదువు మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అమ్మవారికిష్టమైన పసుపు రంగు బంతి పువ్వులతో, కేసరిబాత్ లాంటి నైవేద్యాలతో ఆరాధిస్తారు. ఈ పండుగ రోజు జరిగే అన్నింటికన్నా అందమైన వేడుక అక్షరాభ్యాసం. 2 నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లలకు చదువుల ప్రపంచంలోకి వేసే మొదటి అడుగు ఇది. తల్లిదండ్రులు లేదా గురువులలో కూర్చున్న పిల్లల చేత ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిమీద ఓం అని గాని లేదా మన మాతృభాషలోని మొదటి అక్షరం ఆ అని గాని దిద్దిస్తారు. వాళ్ల జీవితంలో జ్ఞానానికి బీజం వేసే ఈ కార్యక్రమంతో వాళ్ల చదువుల ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని అందరూ దీవిస్తారు. అయితే ఈ వసంత పంచమి పండుగను భారతదేశం అంతా ఒకేలా జరుపుకోరు. ప్రాంతాన్ని బట్టి, సంప్రదాయాన్ని బట్టి పద్ధతులు మారుతూ ఉంటాయి. ఆ తేడాలేంటో, ఆ వైవిధ్యం ఎంత బాగుంటుందో చూద్దాం రండి. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్లో వసంత పంచమి అంటేనే గాలిపటాల పండుగ. ఆకాశం మొత్తం రంగురంగుల గాలిపటాలతో కళకళలాడిపోతుంది. ఇది స్వేచ్ఛకు, వసంత ఋతువుకు స్వాగతం పలికే ఒక పద్ధతి. అదే మనం తూర్పు భారతదేశానికి వెళ్తే, అంటే పశ్చిమ బెంగాల్, ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో ఇది వాళ్లకు అతిపెద్ద పండుగ. ప్రతి వీధిలో పందిళ్లు వేసి సరస్వతీదేవి విగ్రహాలు పెట్టి అందరూ కలిసి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తారు. అక్కడ స్కూల్లో, కాలేజీల్లో అయితే పండుగ వాతావరణం మామూలుగా ఉండదు. ఇక మన దక్షిణ భారతదేశానికి వస్తే దీన్ని శ్రీపంచమి అని కూడా అంటారు. ఇక్కడ వేడుకలు కాస్త నిరాడంబరంగా ఉంటాయి, కానీ భక్తి మాత్రం ఎక్కువే. ప్రత్యేకంగా చెప్పాలంటే తెలంగాణలోని బాసరలో ఉన్న జ్ఞానసరస్వతీదేవి ఆలయం ఆ రోజు భక్తులతో కిటకిటలాడిపోతోంది. వేల మంది పిల్లలకు అక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇక పశ్చిమ భారతంలో ప్రేమ, అనురాగాలకు ప్రతీకగా కూడా ఈ రోజును జరుపుకుంటారు. ఈ వేడుకలు మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా గుళ్లలో, వాళ్ల సంఘాల్లో సరస్వతీ పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. సరే, ఇన్ని కథలు, ఇన్ని సంప్రదాయాలు, ఇంత ఘనంగా చేసుకునే ఈ పండుగ మనకు అసలు ఏం సందేశమిస్తోంది? మన జీవితాలకు ఇది ఎలా ఉపయోగపడుతోంది? ఒక్క మాటలో చెప్పాలంటే వసంత పంచమి అంటే అజ్ఞానమనే చలికాలపు చీకటి మీద జ్ఞానమనే వసంతపు వెలుగు గెలవడం. మనలో ఉండే బద్ధకాన్ని, జడత్వాన్ని వదిలేసి కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి ఇది మనకు స్ఫూర్తినిస్తుంది. ఇది నూతన ఆరంభాలకు సరైన సమయం. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని అబుజముహూర్తం అంటారు. అంటే అర్థమేంటంటే, ఈ రోజున ఏ మంచి పని మొదలుపెట్టాలన్నా, అది పెళ్లి కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, కొత్త వ్యాపారం కావచ్చు, దేనికైనా సరే ప్రత్యేకంగా ముహూర్తం చూడక్కర్లేదు. రోజంతా శుభప్రదంగానే ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు జ్ఞానదేవత అనుగ్రహముండే రోజున అన్ని అడ్డంకులు వాటంతటవే తొలగిపోతాయని మన నమ్మకం. ఈ సంఖ్యను చూడండి, 108. మన సంప్రదాయంలో ఇది చాలా పవిత్రమైన సంఖ్య. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది విశ్వానికి, పరిపూర్ణతకు ఒక సంకేతం. మన జపమాలలో 108 పూసలెందుకుంటాయో తెలుసా? ఎందుకంటే ఈ సంఖ్య విశ్వానికి సంకేతం. ఒక మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మన సాధన విశ్వ చైతన్యంతో కలుస్తుందని నమ్మకం. సరిగ్గా అలాగే జ్ఞానాన్ని సంపాదించడం కూడా ఒక నిరంతర సాధన. క్రమశిక్షణతో సాధన చేస్తేనే మన జ్ఞానం పరిపూర్ణమవుతుంది. మరి ఆ సరస్వతీదేవి కరుణ మనపై ఎప్పుడు ఉండాలంటే, ప్రతిరోజు ఓం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మన జ్ఞాన ప్రయాణానికి గొప్ప శక్తినిస్తుంది. మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.